జెర్సీ, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థపై కెఎస్ రామకృష్ణ నిర్మించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా మే 9న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ అయిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది. ఇప్పటికే మణిరత్నం లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష ఆదరణ లభించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా లాంచ్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో హీరో సుశాంత్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఇప్పుడే కలియుగం 2064 ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అబ్సల్యూట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫీ, క్యారెక్టర్స్ డిజైన్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఇలా అన్ని ఒక మోడర్న్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఈ సందర్భంగా చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అంటూ తెలిపారు. ఇక కలియుగం 2064 ట్రైలర్ విషయానికి వస్తే, భవిష్యత్తులో ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారు అనే థీమ్ తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.